ఇల్లు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం, మంచి లేదు, చెడ్డ లేదు, మారిపోయే మాయలోకం, పాడరా శ్రీకృష్ణ గీత, అరే పాడరా శ్రీకృష్ణ గీత, మా చైరని తల్లు రాత 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 అని మా సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా కొడుకు దిద్దిన కాపురం. నేను సినిమా గురించి చెప్పట్లే. ఈ సినిమాలోని పాట మీ సామెతని పాట రూపంలో గుర్తు చేస్తూ, అదానీకి సంబంధించిన డిఫెన్స్ కంపెనీ, అంటే అదొక వింగ్, ఎంబ్రాయిడర్ అనే బ్రెజిల్ లేకపోతే ఇంకేదో విదేశాలకు సంబంధించిన కంపెనీతో అవగాహన ఒప్పందం. అంటే ప్రాథమికంగా హలో మన ఇద్దరం పనిచేద్దాం మాస్టరు అని కుదుర్చుకునే ఒప్పందం మీద సంతకాలు చేస్తే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ దానికి సాక్షిగా ఉంటే, దానికి సంబంధించి ఇక్కడ పాటలు దిగినాయి. ఆంధ్రప్రదేశ్లోనే భోగాపురంకి గుడ్ న్యూస్ అంట. అసలు మినిమం సెన్స్ ఉందా? నిన్న ఆంధ్రజ్యోతిలో స్టోరీ, భోగాపురంకి గుడ్ న్యూస్ అని చెప్పి, విమానాల తయారీ సంస్థ అని. ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు అంటే వీళ్ళ ఇష్టమే. అదానీ గ్రూపు, ఎంబ్రాయిడరు ఒక అవగాహన ఒప్పందానికి వచ్చాయి, విమానాల తయారీని ఇండియాలోనే చేద్దాము కలిసి అని. ఎక్కడ పెడతారు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో పెట్టాలని అనుకుంటున్నారని వీళ్ళు లీకులు ఇస్తున్నారు అంతే. దానికి పోయి వెంటనే మనవాడు భోగాపురంకి గుడ్ న్యూస్, భోగాపురంకి గుడ్ న్యూస్ అని హోరెత్తిచ్చేసాడు నిన్న. ఏదే యూరోపియన్ యూనియన్ దేశాల కూటమితో ఇండియన్ గవర్నమెంట్ ఒక ట్రేడ్ డీల్, ఫ్రీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న సందర్భంలో కింద బ్రేకింగ్. భోగాపురానికి ఎట్ట గుడ్ న్యూస్ అయిందో నాకు అర్థం కాదు. మైండ్లెస్ ఫెలో. కనీసం అక్కడన్నా పెట్టాలనేది యోచన ఉంది అనుకుంటే, ఈరోజు ఈ దినం వచ్చేసి ఇంకాస్త అతనికంటే ఘనుడు అచంట మల్లన్నలాగా ఇంకాస్త రెచ్చిపోయాడు. అక్కడ అనంతపురంలో పెడితే బాగుంటుంది, పెట్టే యోచన క్వశ్చన్ మార్క్. అనంతపురంలో ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడట స్కై సిటీ అని చెప్పేసి ఒకటి పెట్టాలనుకొని సరళ ఏవియేషన్ వర్టికల్ ఫ్లైట్స్ టేకాఫ్కి 500 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ భూములు ఉన్నాయంట. అలానే లేపాక్షి నాలెడ్జ్ హబ్కి కేటాయించినటువంటి ఇదివరకు భూములు ఒక 8,000 ఎకరాలు ఉన్నాయి. బెంగళూరుకి దగ్గర కాబట్టి అంటాడు. ఎందుకు అంటే అసలు ఇంతకీ అదానీ కానీ ఎంబ్రాయిడర్ కానీ ఇంతవరకు ఓపెనే చేయలేదు దాని గురించి. వీళ్ళు అప్పుడే బెంగళూరుకి దగ్గరలో ఉంది కాబట్టి అనంతపురంలో పెడతారేమో అంటే, అనంతపురమే ఎందుకు అని ఇతనికితనే క్వశ్చన్లు వేసుకుంటాడు. ఎందుకంటే బెంగళూరుకి దగ్గర, విమానాశ్రయానికి దగ్గర అంటే, తయారు చేసేది విమానాలు అయితే మళ్ళీ విమానాశ్రయం ఏంటి? విమానాశ్రయం బెంగళూరుకి దగ్గర ఏంటి? బెంగళూరుకి దగ్గర అయితే పెట్టేస్తారు ఏదైనా. అటన్నప్పుడు బెంగళూరులోనే పెడతారుగా. అంటే సెన్స్ లేదనుకుంటారా? ఇంకా స్కై సిటీ ఒకటి డెవలప్ చేయాలని చూస్తున్నారు అనంతపురం దగ్గరలో, లేదంటే కర్నూలు దగ్గర కానీ అంటారు. అంటే మీ ఊహాగానాలు ఇవన్నీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుంది పెట్టుబడుల కోసం, అందుకనే వస్తున్నాయి అని చెప్పే ప్రయత్నం. అసలు అక్కడ సైనే చేయలేదు ఇంతవరకు అఫీషియల్గా. అంటే కొన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయి. వేల కోట్లు ఏంటి, 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తుంది నిజంగానే విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు అయితే. ఎక్కడైతే అక్కడ పెట్టుబడులు వస్తాయి. ఆ యూనిట్కి వస్తుంది, ఫైనల్ లైన్ అసెంబ్లింగ్ యూనిట్ అని చెప్పేసి చివరిగా ఇక్కడ తయారు చేసి పంపిస్తారు విమానాలని అనే చోట ఎక్కడైతే అక్కడ. ఏం గుజరాత్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకుంటున్నామని చెప్పింది ఆంధ్రప్రదేశ్ మన అదానీ కంపెనీ ఏమైనా అనౌన్స్ చేసిందా? సైన్ చేసిన జీత్ అదానీ ఏమైనా చెప్పాడా? చెప్పలేదు కదా. అంటే ఎక్కడ ఏ పరిణామం జరిగినా అది నేనే, దానికి రీజన్ నేనే, అది నా వల్లే అని చెప్పాలి. పొర్రపాటున ఎక్కడైనా ఒక్కత్తు జరిగినా కూడా దాన్ని ఆపేది నేనే అనగలను. అందుకే ఆ పాట పాడింది. అరే హాల్ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తయారైనాయి. ఏపీకి వస్తే ఎవడు ఆపడు. ఎందుకంటే ఎంబ్రాయిడర్ని, అదానీని ఇది మన వాళ్ళందరూ కీర్తించారుగా. అవినీతి పరుడు అదానీ, అది అమెరికా కుదరదు జగన్ అని. అదానీ మీద మొన్న మధ్య యుఎస్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ కమిషన్, అంటే ఇక్కడ సెబీ లాంటి అక్కడ యుఎస్లోని స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ
మళ్ళీ ఏదో విచారణ జరిపింది అనగానే ఆ స్టాక్స్ అన్నీ మొన్న పడిపోయి ఆ రోజున ఒకళ్ళిద్దరు తోకదాడిద్దామని చూశారు. అదిగా ఐకే గారు అక్కడ మళ్ళీ కదిలింది దర్యాప్తు ఇక జగన్కి అని మొదలు పెడదామని చూశారు, కుదరలా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళే అదానీ గ్రూపు పెట్టబోతుందంటే అంటే నీకు అనువుగా ఉంటేనేమో అదానీ అత్యంత సచ్చీలుడు అయిపోతాడు, వెన్నపోస అయిపోతాడు, లేకపోతే అవినీతిపరుడు అయిపోతాడు, అంతేనా? అసలు ఇదంతా యూరోపియన్ యూనియన్ దేశాల కూటమితో ఫ్రీ ట్రేడ్ డీల్కు ఇండియాకు తెచ్చుకుంటే విమానాలు కూడా ఇక్కడెక్కడ తయారు చేయండి అంటే ఎక్కడో ఎందుకు మావాడే ఉన్నాడు కానీ అదానికి ఇచ్చేస్తాడు. పోర్టులు ఉన్నాయి, విమానాశ్రయాలు ఉన్నాయి, ఇప్పుడు విమానాలను కూడా తయారు చేస్తాడు మావాడు అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటుంటే ఒప్పందాలు చూసుకుంటూ సందట్లో సడేమి అలాగే వీళ్ళు దూరేసి చిటికల పందిరేసేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనే పెట్టబోతున్నారు. అంతెందుకయ్యా, మన ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ఇది ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ AMNS పెడతాం అన్నారు. ఒక జూమ్ మీటింగ్లోనే ఓకే అయిపోయింది. ఇంతవరకు ఎందుకు పూర్తి కాలేదు? పూర్తి కావడం అది ఉంటుంది. అసలు శంకుస్థాపన ఎందుకు పడలేదు? శంకుస్థాపన కూడా చేయలేదు కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మరి BPCL గురించి మనం ఒక పెద్ద వివరణాత్మక కథనం ప్రచురించాం కదా వీడియోలో. BPCLకి ఎంత అప్పు ఉంది, వీళ్ళు పెట్టే ప్లాంట్లు ఎట్లా పెడతారు, అసలు అప్పు ఇచ్చేదేవుడు, బ్యాంక్ ఆఫ్ బరోడాలు ఇట్లాంటి వాటికి ఎలా ఇస్తాయి, ఇంతవరకు ఏమైందో తెలియదు. దాని గురించి కూడా మనం NDTVలో ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు. 2 ఏళ్ళు పూర్తవుతున్నాయి జూన్కి. మనం ప్రకటించి BPCL రాబోతుంది. మచిలీపట్నంలో అందరికి మహర్దశ, తర్వాత రామాయపట్నం, తర్వాత నెల్లూరు. ఎన్నిసార్లు మారుస్తారు ఆ ప్లేస్ని? ఇంకా అసలు ఆలోచనే లేని ఆ కంపెనీ BPCL కొప్పాడ వైపు కూడా వెళ్ళిపోయిందేమో. మరి NTPCది ఏమవుతుంది? రిలయన్స్ గోబర్ గ్యాస్లు ఏమైనాయి? డేటా సెంటర్ ఎప్పుడు సార్ ఓపెనింగ్? ఇవన్నీ ఇలా ఉంటే మళ్ళీ ఇంకో కొత్త ప్రాజెక్టు మన నెత్తి మీద 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నమాట. ఎంబ్రాయిడర్ ఈరోజు అంటే జనవరి 28, 2026 హైదరాబాద్లో అనుకుంటా, మరి ఎక్కడ వింగ్స్ అని ఎయిర్ షో ఉంది. ఆ ఎయిర్ షోలో ఎంబ్రాయిడర్ డిజైన్, ఎంబ్రాయిడరీ కాదు, ఎంబ్రాయిడర్ కంపెనీ తాలూకు విమానాలు ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి షోకేస్ చేస్తాను. అది చూద్దాం. ఆ వీడియో నేను కూడా తీసుకుంటాను, మీకు పంపిస్తాను, అప్లోడ్ చేద్దాం. అంటే అసలు అక్కడ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఎవరితో అయినా కుదుర్చుకోవచ్చు. దానికేమి ఇదేమీ లేదు, కంపల్షన్ ఏమి లేదు, గ్యారంటీ ఏమి లేదు. ఇది కుదిరిస్తే ఖచ్చితంగా పెడతారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేను ఓకే అంటున్నాను. ఎన్ని రాయితీలు కావాలంటే అన్ని రాయితీలు ఇస్తాను, మీరు రండి పెట్టండి అంటాం, తప్పులేదు. కానీ అక్కడ సంతకం అయిందో లేదో ఇక్కడ పాటలు కూడా బిగినైపోయి డ్యాన్సులు కూడా బిగినైతే ఎట్లా? మరి ఇంతనా? ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించాలి, బిల్లు పెట్టాలి అంటే అది పెట్టినా పెట్టకపోయినా జరుగుతుంది. అమరావతి ఆడి నుంచి కదల్సరు. కానీ ఈ హడావిడి ఎందుకు? రేపు బిల్లు పెట్టలేదనుకోండి, ఫలానా వాడు వాళ్ళు ఆగింది అంటారా మళ్ళీ? అది సంబంధం లేనిది, చట్టబద్ధతతో సంబంధం లేని రాజధాని అక్కడ ఉంటుంది, అంతే. ఎవడు కదల్చలేరు, అది షూర్ ఆఫ్. దానికి కట్టుబడి ఉండాలి. కానీ ముందే హడావిడి చేసేసి మేమే చేయబోతున్నాం అని ఒకవేళ చేయలేకపోతే మళ్ళీ ఇంకొకటి ఏడవటం ఎందుకు? ఈ ఎంబ్రాయిడర్ అదానీ గ్రూపుకి సంబంధించి అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఈ డ్యాన్స్ లేనిది తమాషా కనిపించట్లేదా?